అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే వచ్చిందండి. అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుంది. అలాగే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన విడుదల చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. గత సంవత్సరంలో ప్రారంభమైన అన్నదాత సుఖీభవ పథకం 2025లో 3 విడతల్లో 20,000 రూపాయలనైతే రైతులకు అందించడం జరిగింది. ఇది పీఎం కిసాన్తో కలిసి పనిచేయడం జరిగింది. అన్నదాత సుఖీభవ 14,000 రూపాయలు అందించింది. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 6,000 రూపాయలు అందించింది. ఈ పథకాలకు వేరువేరుగా అప్లై చేసుకున్న ప్రతి రైతు 20,000 రూపాయల లబ్ధినైతే పొందడం జరిగిందనమాట. అయితే ఈ పథకం గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతు భరోసా పథకంగా ఉండేది. 13,500 రూపాయలను ఇచ్చేవాళ్ళనమాట. రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలను అందించేది. అప్పట్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందించేది. మొత్తంగా 13,500 రూపాయలు రైతులకైతే చేరేదన్నమాట. అయితే అధికారంలోకి వచ్చినట్టయితే ఈ డబ్బుల్ని 20,000 రూపాయలు చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే మొట్టమొదటగా అన్నదాత సుఖీభవ పథకాన్ని తీసుకురావడం జరిగింది. 20,000 రూపాయలు 2025లో రైతన్నలకైతే అందజేయడం జరిగింది. మొదటి విడత ఆగస్టు 2025లో విడుదలైంది. రెండవ విడత నవంబర్ 2025లో, మూడవ విడత మార్చి 2026లో విడుదలైంది. మొత్తంగా 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరడం జరిగింది. మొదటి విడతలో 7,000, రెండో విడతలో 7,000, మూడో విడతలో 6,000 రూపాయలు రైతులకైతే అందించడం జరిగింది. అయితే ఇప్పుడు అన్నదాత సుఖీభవ మొదటి విడత 2026 సంవత్సరానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరం అయితే మొదలైందండి. ఏప్రిల్ నెలలో మొదలైంది. ఏప్రిల్ నెలలో మొదలైన ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి విడత డబ్బుల్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సన్నద్ధమైందనమాట. అయితే ఈ డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయి, రైతన్నలు ఈ డబ్బులు పొందాలంటే ఏమేమి చేయాలి, ఇలాంటి వివరాలన్నింటినీ ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రైతులకు వెన్నుదన్నుగా నిలబడి పెట్టుబడి సాయాన్ని అందించడం కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికీ 22 విడతల్లో 44,000 రూపాయలను రైతుల ఖాతాల్లోకి చేర్చింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు 23వ విడత డబ్బులు 2,000 రూపాయలు విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకుందనమాట. ఈ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే విడుదల చేస్తుందో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్పుడే విడుదల చేయడం జరుగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఈ జూన్ నెల 2వ వారంలో అయితే విడుదల చేయనుంది. ఈ జూన్ నెల 2వ వారం నుంచి అన్నదాత సుఖీభవ కూడా అదే సమయానికి విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రైతన్నలందరూ ఈ డబ్బులు పొందాలి అంటే కొన్ని విషయాలను అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుందండి. అవేంటి అంటే మొట్టమొదటిది ఈకేవైసీ అన్నమాట. ఈకేవైసీ ఉంటేనే డబ్బులు పడతాయి. రైతన్నలకు ఈ విషయం ముందే తెలిసి ఉంటుంది. గత విడతల్లో కూడా ఈకేవైసీ వేయని రైతులకు డబ్బులు అయితే హోల్డ్లో పెట్టడం జరిగింది. కాబట్టి ఈకేవైసీ చాలా ముఖ్యమైనదండి. ఈకేవైసీ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అకౌంట్లోకి చేరడం జరుగుతుంది. కాబట్టి రైతన్నులందరూ ఈకేవైసీ ఖచ్చితంగా చేయించుకోవాలి. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకు సపరేట్గా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు ఎలా అప్లై చేసుకోవాలి ఈకేవైసీకి అంటే దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళి మీ ఆధార్ నంబర్ని ఇచ్చినట్టయితే అక్కడ వాళ్ళు మీ బయోమెట్రిక్స్ తీసుకొని ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. మీరు ఈ సిఎస్సి సెంటర్లో ఈ ఈకేవైసీ చేయించుకున్న రైతులకు మాత్రమే డబ్బులు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు రావడం కోసం రైతన్నలందరూ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ బయోమెట్రిక్స్ వేసి మీరు ఖచ్చితంగా ఈకేవైసీ చేయించాల్సి ఉంటుంది. అప్పుడే మీకు 5,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, 2,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం 7,000 రూపాయలు మీ ఖాతాలోకి డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో
మధ్యలో ఏ మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా మీ అకౌంట్లోకి చేరడం అయితే జరుగుతుందన్నమాట. రైతన్నలందరూ ఎన్పిసిఐ లింకింగ్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. గతంలో మీకు డబ్బులు పడినట్టయితే లింకింగ్ కరెక్ట్గానే ఉంటుంది కాబట్టి దాని గురించి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక నెక్స్ట్ వచ్చేసి వెబ్ ల్యాండింగ్ గురించి చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. వెబ్ ల్యాండింగ్ అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయడాన్నే వెబ్ ల్యాండింగ్ అంటారు. వెబ్ ల్యాండింగ్ ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు పడడం జరుగుతుంది. ఆధార్లో ఉన్న పేరు మరియు మీ పట్టాదారు పాస్ పుస్తకంలో ఉన్న పేరు రెండు మ్యాచ్ అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే వెబ్ ల్యాండింగ్ రికార్డ్స్లో మీకు అన్నదాత సుఖీభవకు గ్రీన్ సిగ్నల్ అయితే పడుతుందన్నమాట. కాబట్టి దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉన్నట్టయితే వెబ్ ల్యాండింగ్లో మీకు డబ్బులు హోల్డ్లో పడడం జరుగుతుంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన రైతన్నలు ఈ విషయాన్ని కొంచెం గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీ పేరు కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి మీరు ఇంకా చేయించుకున్నట్టయితే ఖచ్చితంగా దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము ఆధార్ కార్డు ఇచ్చినట్టయితే మీకు ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక లిస్టులో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దామండి. లిస్టులో మీ పేరుందో లేదో చెక్ చేసుకోవడం కోసం మీ దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అన్నదాత సుఖీభవకు సంబంధించిన లిస్ట్ని అయితే చూడవచ్చు. లేదా ఆన్లైన్లో చూడాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా అన్నదాత సుఖీభవ.gov.in వెబ్సైట్కి వెళ్ళి అక్కడ నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసినట్టయితే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీని ఎంటర్ చేసినట్టయితే మీరు మీ స్టేటస్ని అయితే చూసుకోవచ్చు. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి లిస్టులో మీ పేరుందో లేదో ఎలా చెక్ చేసుకోవాలంటే pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ బెనిఫిషియరీ లిస్ట్ పైన క్లిక్ చేసి మీ రాష్ట్రం, జిల్లా, మండలం, ఊరి పేర్లు సెలెక్ట్ చేసుకున్నట్టయితే మీ ఊళ్ళో ఎంతమందికి పిఎం కిసాన్ డబ్బులు వస్తున్నాయో మీకు తెలుస్తుందన్నమాట. దానిలో మీ పేరు కూడా ఉన్నట్టయితే మీకు డబ్బులు రావడం జరుగుతుంది. పిఎం కిసాన్కి మరియు అన్నదాత సుఖీభవకి రెండింటికి పేర్లు ఉన్న వాళ్ళకి మాత్రమే 7,000 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇక రైతన్నలందరూ ఈ స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. స్టేటస్ చెక్ చేసుకొని ఈకేవైసీ వేసినట్టయితే డబ్బులు వచ్చేసి మీకు మీ అకౌంట్లోకి ఆటోమేటిక్గా పడిపోవడం జరుగుతుంది. ఇక కొత్తగా ఎవరైనా రైతులు అప్లై చేసుకోవాలనుకుంటే అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకము, బ్యాంక్ అకౌంటు, ఆధార్ కార్డు అలాగే మీ ఫోటోలను ఇచ్చినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీకు అన్నదాత సుఖీభవకు అప్లికేషన్ వేయడం జరుగుతుంది. అన్ని అర్హతలు ఉన్నట్టయితే అన్ని అర్హతలను పరిశీలించి మీకు అర్హత ఉన్నట్టయితే ఈ విడతలోనే మీకు అన్నదాత సుఖీభవ తరపు నుంచి 5,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం తరపు నుంచి పిఎం కిసాన్ ద్వారా 2,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు అందించడం జరుగుతుంది. పిఎం కిసాన్కు అప్లై చేసుకోవడం కోసం pmkisan.gov.in వెబ్సైట్కి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి నేను ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నింటినీ అప్లోడ్ చేసి మీరు పిఎం కిసాన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి వెళ్ళినట్టయితే, కామన్ సర్వీస్ సెంటర్కి వెళ్ళినట్టయితే అక్కడ మీ డాక్యుమెంట్స్ అన్నిటినీ తీసుకొని మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లికేషన్ అయితే వేయడం జరుగుతుంది. కాబట్టి రైతన్నులందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కొత్తగా అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు రైతు భరోసా కేంద్రాలలోనూ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు సిఎస్సి సెంటర్లోనూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇదండి అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించిన తాజా సమాచారం. ఇక అంతేకాకుండా కౌలు రైతులకు సిసిఆర్సి కార్డ్స్, కౌలు రైతు గుర్తింపు కార్డులు ఇవ్వడం అయితే జరుగుతోంది. కాబట్టి కౌలు రైతులు ఎవరైనా ఉన్నట్టయితే తప్పకుండా కౌలు రైతు గుర్తింపు కార్డులు పొందండి. ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కౌలు రైతులకు కూడా 20,000 రూపాయలను ఒకే విడతలో వేసేందుకు సన్నద్ధమవుతోంది. ఈ విడతలోనే 20,000 రూపాయలు కౌలు రైతులకు చేరాలి అంటే సిసిఆర్సి కార్డ్స్ అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలి. ఇదండి మనకు తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.